హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ జేఎన్టీకే, జేఎన్టీజీవి స్పెషల్ సప్లీ మళ్ళీ ఎప్పుడుంటుంది అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. అయితే మొన్న వర్షాల గురించి చాలామంది ఇబ్బంది పడ్డారు. చాలామంది మెయిల్స్ పెట్టారు యూనివర్సిటీ వాళ్ళకు, వాళ్ళందరికి కూడా. ఇలా ప్రాబ్లమ్ ఉందని పాపం కట్టి కూడా ఎగ్జామ్స్ రాయని వాళ్ళున్నారు. చాలా ఇబ్బందులు పడిన వాళ్ళున్నారు. సో, యూనివర్సిటీ అయితే దీని గురించి ఆలోచిస్తా ఉన్నది. సో, త్వరలో వచ్చేసరికి మళ్ళీ జేఎన్‌టీయూకే గానివ్వండి, జేఎన్‌టీయూజీవీ గానివ్వండి, స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఆలోచనలో అయితే ఉన్నట్టయితే తెలుస్తా ఉన్నదనమాట. అయితే దీని గురించి అఫీషియల్ అప్డేట్ అయితే డ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అయితే ఇక మీరు ఇది పడిన వెంటనే మీరైతే ఖచ్చితంగా అయితే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మరి మనం ఇంతకుముందు అనుకున్నాం జేఎన్‌టీయూజీవీ సెపరేట్, జేఎన్‌టీయూకే సెపరేట్ గదా! ఇప్పుడు అయింది. వాళ్ళకన్నా జేఎన్‌టీయూజీవీ గూడా ఇక పాత వాళ్ళు జేఎన్‌టీయూకే కింద ఉన్నవాళ్ళు ఈళ్ళంతా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈళ్ళందరికి కలిపేసి వాళ్ళే పెట్టుకుంటారులే అని జెప్పేసి పక్కన పెట్టినట్టున్నారు. మొత్తానికైతే జేఎన్‌టీయూకేనే మళ్ళీ ఈ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తదనమాట గ్యారంటీగా. సో, ఇక దీని గురించి మీరు భయపడాల్సిన పనిలా. చాలామంది వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడానికి గూడా ఇది చూపిస్తా ఉన్నారు. గ్రేస్ మార్క్స్ బీటెక్ గాని, బీఫార్మసీ గాని ఎవరైనా అప్లై చేసుకోవాల్సి ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. నేను చెప్తాను. ఎంబీఏ వాళ్ళు కూడా అలాగే ఏ రెగ్యులేషన్ వాళ్ళకుంది ఏంటని చెప్పేసేసి చెప్తాను. ఎన్నున్నాయి ఏంటని చెప్పేసేసి. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా గూడా మీరు కాల్ చేయొచ్చు దాని గురించి. సో, మొత్తానికైతే ఇదండి. స్పెషల్ సప్లీ త్వరలో అయితే రానుంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్.